హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎండు కొబ్బరితో కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ కొబ్బరి కారం వేడివేడి అన్నంలోకి, దోశ పైన చల్లుకోవడానికి, వేడివేడి ఇడ్లీ పైన నెయ్యి పోసుకొని కొబ్బరి కారం జల్లుకొని తింటే అబ్బా, అలా తింటే అమృతంలా అనిపిస్తుంది. ఈ కొబ్బరి కారం వేడివేడి అన్నం, ఇడ్లీ, దోశలకే కాదండోయ్, ఈ కారం ఏ ఫ్రైల్లోకైనా వేసుకుంటే ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కొబ్బరి కారం వేసుకున్న తర్వాత బాక్స్లో వేసుకుంటే 2 to 3 months వరకు నిల్వ ఉంటుంది. ఓకే అండి, కొబ్బరి కారం ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 4 ఎండు కొబ్బరి చిప్పలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఎండు కొబ్బరి కారం పొడిలోకి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, పుట్నాలు, జీలకర్ర, ఉప్పు, కారం, షుగర్ లేదా బెల్లం, అది మీ ఇష్టం. షుగర్ వేసుకుంటే కారం పొడి పొడిలాడుతూ వస్తుంది. అదే బెల్లం వేసుకుంటే కారం ముద్దగా వస్తుంది. సరేనండి, ముందుగా జార్లో కొబ్బరి ముక్కలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అవి బాగా మెదిగాక పుట్నాలు వేసి మళ్ళీ బాగా మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి ముక్కలు, పుట్నాలు పౌడర్ అయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవాలి. తరువాత సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడంతా కలిసే విధంగా మంచిగా గ్రైండ్ చేయాలి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే షుగర్ లేదు కాబట్టి నేను బెల్లం వాడాను. మ్యాక్సిమం షుగర్ ఉన్నవాళ్ళు షుగరే ప్రిఫర్ చేయండి, అప్పుడు కారం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడైతే మనం బెల్లం వేసుకొని జస్ట్ 1 సెకండ్ మిక్సీ పట్టుకుందాం. ఈ మిక్సీ పట్టుకున్న కారపొడిని వెంటనే ఒక గ్లాస్ జార్లోకి కానీ లేదంటే స్టీల్ డబ్బాలోకి కానీ తీసి పెట్టుకోవాలి. అంతేనండి, కొబ్బరి కారం రెడీ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.